నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. సో ప్రభాస్ గారు చాలా గ్యాప్ తర్వాత రాజసాబ్ సినిమాతో వస్తున్నారు. నిన్న ట్రైలర్ వచ్చింది, సెకండ్ ట్రైలర్. సో అది ఎట్లా అనిపించింది మీకు ట్రైలర్? నిజంగా చాలా బాగా. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను. ఏమని తెలుసా, 9వ తేదీ రిలీజ్. ఇంకా ఫిక్స్ అంటే దేని గురించి ఫిక్స్ అయిపోయాను అని మీరు గెస్ట్ చేయండి, చెప్తాను. బీభత్సం సృష్టించడానికి. బీభత్సమే కాదు, ఆయనకి ఫస్ట్ డేనే మామూలుగా ఉండదు. ఫస్ట్ డేనే అదేమంటారు, ఏమంటారు దానికి, డబ్బులు వస్తాయి చూడండి, కలెక్షన్స్. బాగా గుర్తు చేసావు. ఫస్ట్ డేనే కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే మైండ్ బ్లాక్ అయ్యేలాగా మన ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత. అయితే నాకు ఆ లొకేషన్స్ చూసిన తర్వాత నేను అది చూస్తున్నంత సేపు నేనే అక్కడ ఉన్నానేమో అనుకున్నా. నేను చెప్తున్నా, ఫిక్స్ అయిపోండి ప్రభాస్ సినిమాకే, రాజా సాబ్కే. ఎందుకంటే అక్కడ లొకేషన్లు గాని, ఆయన తీసింది ఆ లుక్స్ గాని, ఆయన లుక్స్ గాని, నేను చెప్తున్నా కదా, నువ్వు ఫిక్స్ అయిపో. మొన్న మీరు బిగ్ బాస్ గెలవడు ఆర్మీ అన్నారు, రాళ్ళు గుద్ది మరీ చెప్పాను, కప్పు పట్టుకొని వెళ్ళాడు. ఏమనుకుంటున్నారు నన్ను? నా ఫిక్స్ అయిపోండి. ప్రభాస్ సినిమా ఎవరున్నారు, ముసలోడు అని ఎవరన్నారు? సినిమాలో కనపడింది చెబుతున్నాను. ముసలోడు లాగా, చిరంజీవి గారు కుర్రోడు లాగా కనపడ్డారు కాబట్టి చిరంజీవి గారి సినిమానే ఎక్కువ ఆడిద్దామని అంటున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరు చెప్పారు? సినిమాలో కృష్ణరాజు లాగా కనపడ్డారు అని అంటున్నారు. నిజంగా ఆయన లుక్స్ మాత్రము రాజా సాబ్ లో చాలా బాగుంది. చూసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సినిమా చూసిన తర్వాత కూడా మాట్లాడుకుందాము. ముసలోడని ఎవరన్నారో వాళ్ళు అనుకోనివ్వండి, నేనైతే చెప్పను. నన్ను రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చగొట్టినా గానీ నేను చెప్పను. నాకైతే ఫిక్స్ అయిపోండి అమ్మా. రాజా సాబ్ మాత్రము కలెక్షన్లు మాత్రము మైండ్ బ్లాక్ అయ్యేలా కలెక్షన్లు ఫస్ట్ డేనే చూపిస్తాడు ఆయన. చాలా బాగుంటది సినిమా. దాంట్లో సంజయ్ దత్ గారు కూడా యాక్టింగ్ చేశారు. ఖల్నాయక్ సినిమా హీరో సంజయ్ దత్ గారు. ఆయన ఏ సినిమా తీసినా గానీ ఒక వెరైటీగా ఉంటది, చాలా బాగుంటది. కానీ సంజయ్ దత్ ని ఆ సినిమాలో చూపిస్తున్నందుకు మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు దాంట్లో చేస్తున్నారు. మళ్ళీ చేశారో లేదో తెలుగులో తెలియదు, కానీ అది కూడా ప్రభాస్ సినిమాలో చేస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు. మేడం, ఇప్పుడు ప్రభాస్ గారికి బాహుబలి, కల్కి లాంటి సినిమాలే సెట్ అవుతాయి, ఇదంతగా సెట్ అవ్వట్లేదేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చూడండి, ఒకటేలాగా సినిమాలు తీస్తే బాగుండదు. రాజా సాబ్ అంటే అది ఒక దయ్యం సినిమా. మనకు కూడా దయ్యం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కదా. అబ్బా ఎవరు దయ్యం దాంట్లో ఎవరు అని చెప్పేసి మనకి కూడా కొంచెం థ్రిల్లింగ్ ఉంటది. దాంట్లో ఇంకా సస్పెన్స్ లో పెడతారు. ఫస్ట్ చూపిస్తారు ట్రైలర్. తర్వాత జనాలకి ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు పోకిరి సినిమా చూసాము, ఫస్ట్ డేనే మహేష్ బాబు గారిని తిట్టుకున్నాము, ఏంది రౌడీ అని అనుకుని. లాస్ట్ లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఆయన ఎంట్రీ అయ్యారు. చూసారా, విజిల్స్, కేకలు, అంతకంటే కేకలు ఈ ప్రభాస్ సినిమాలో వేస్తారు. పేపర్లు చింపుతారు, డాన్సులు చేస్తారు, రోడ్ల మీదకి అందరు జనాలు వస్తారు. మామూలు గుండెలు కలెక్షన్ ఫస్ట్ డే. ఒక్క మాటలో వెళ్ళిపో, నీకు వద్దులే, పో, నీ హీరో వేరు, పో. ఒక్క మాటలో చెప్పండి, రాజసాబ్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజాసాబ్ ప్రభాస్ గారి గురించి, హీరో గురించి. రాజాసాబ్ అంటే, ఇప్పుడు రాజాసాబ్ అంటే ప్రభాసే, కానీ ఆయనకి తగ్గట్టు పేరు పెట్టారు. కానీ ఏంటంటే దాంట్లో ఒక బంగ్లాలోనే తీసినట్టున్నారు ఆ సినిమా. బాగా అనిపించింది నాకు. ఆయనకి ఏ గెటప్ వేసినా గానీ, ఇప్పుడు బాహుబలిలో చూసారు, అది ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళకే సెట్ చేస్తారు డైరెక్టర్లు గారు. కానీ ఆయన బాడీ గానీ, ఆయన హైట్ పరంగా చూస్తే ఏ గెటప్ అన్నా వేయండి, ప్రభాస్ గారికి ఇట్లనే చాలా బాగా కనిపిస్తుంది. బాహుబలి ముందు చాలా బాగుంది, బాహుబలి తర్వాత చాలా బాగాలేదని చెప్పేసి చూడండి, మనకు కావాల్సింది అందం కాదు, హీరోయిజం. ఆయన యాక్టింగ్ అలాగే ఉంటది. ఆయన ఫేస్ కట్ బాగాలేదని చెప్తున్నారు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే ఆయన చేసే యాక్టింగ్ గానీ, ఆయన చేసే డైలాగులు గానీ మొత్తం అలాగే ఉంటాయి, సేమ్ టు సేమ్. ఆయనకి ఏజ్ అయిపోయింది, ముసలోడని వాళ్ళు ఎవరో అనుకుంటే మనం మాట్లాడకూడదు. కానీ సినిమా చూసిన తర్వాత మొన్న నన్ను వేసుకున్నారు ఇక్కడ బిగ్ బాస్ గురించి. నేను చూడాను అని చెప్పేస్తే గెలిచాడా లేదా, కప్పు పట్టుకొని వచ్చాడా లేదా? ఆర్మీ వాళ్ళంటే నాకు అభిమానం కాబట్టి కప్పు దేవుడు నా మాట విన్నాడు. ఇది కూడా విను శివయ్య, నువ్వు ఈ మాట కూడా విను శివయ్య.
మా కలెక్షన్లు బాగా రానివ్వు, ఇక్కడ పాప మన గురించి కష్టపడి ఒక వైపు పెద్దనాన్నని పోగొట్టుకున్నాడు, ఆ బాధలో కూడా ఉన్నాడు కాబట్టి మనిషి అలాగ అయిపోయాడు. ఎవరైనా సరే మనిషి చనిపోతే మనం కూడా మారిపోతాము, అది మైండ్ లో పెట్టుకోండి. పాపము పెద్దనాన్న అంటే చాలా ఇష్టము, ఎందుకంటే కృష్ణంరాజు గారు ప్రభాస్ గారిని చిన్నప్పటి నుంచి పెంచారు. ఆ బాధ ఆ కొరత అనేది ఆయనకి చాలా ఉంది ఇప్పుడు కూడా, అది మైండ్ లో పెట్టుకొని అలా అయిపోయారు. కానీ మనం అందరం ఎంకరేజ్ చేద్దాము, ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకొని పోతుంది. అంతే, ఫిక్స్ అయిపోండి, మీరు అయిపోండి ఫిక్స్.